జగ్లీపూర్ సర్వే నెంబర్ 17లో సీలింగ్ ల్యాండ్ లో వెంచర్ నిర్మాణం చేస్తుండగా అడ్డుకున్న రైతులపై కర్రలు రాళ్లతో దాడి చేసిన వెంచర్ నిర్వాహకులు పలువురు రైతులకు తీవ్ర గాయాలు హాస్పిటల్ కు తరలింపు. గోపాల్ యాదవ్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి పట్టాదారులపై చేసిన గోపాల్ యాదవ్ మరోసారి ఈ పట్టాల దగ్గరికి వస్తే చంపేస్తామని బెదిరింపు సంప్రదింపుల పేరుతో పిలిచి మహిళలపై తమపై దాడులకు దిగడం అమానుష ఘటన అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించి అధికారులకు తప్పుద్రోవ పట్టించాడని బాధితులు పేర్కొన్నారు. అధికారుల చుట్టూ గత 6 నెలల నుండి తిరిగిన తమకి న్యాయం జరగడం లేదని వాపోతున్నారు. వీడియో తీసినప్పుడు ఇంకేం చేస్తున్నావు అక్క తర్వాత పోయి నూలు అలికినాం అప్పుడు 5-6 మంది ఎవరు ఏమనలేదు. వాళ్ళ మేమేమనలే, వాళ్ళు మమ్మల్ని ఏమనలేదు. వీడియో తీరు నన్ను మంచిగా దిగిరన్న ఆడికైనా వెళ్ళొచ్చినాము. ఆ ట్రాక్టర్ వాళ్ళది టైర్ పంక్చర్ అయింది. మేము వెళ్ళొచ్చినాక వాళ్ళని కొట్టి వాళ్ళు తండ్రి మాకు ఫోన్ చేసారు. మేము పోయినాం. పోయేసరికి వాళ్ళ అమ్మ అయ్యి అంటనే ఉంది. వీళ్ళు పోయే వరకు రాళ్ళు ఎత్తుకుంటూ చేస్తూనే ఉంది. కానీ గలీజ్ మాటలు అన్నారు సార్. ఆ మాట అన్నయ్య కూడా ఇక్కడికి వచ్చిండు. ఆ మాట రూల్స్ కావాలి. ఆయన ఒక అమ్మకే పుట్టిండు, అమ్మ దిగుతా అక్కడ నేను ఏంద్రా బాడతామంట అని ఇరుగుంటుందా? ఆయన గొప్పలు లేదా వాడు ఉండు. ఆ మాట అంటుంటే అనొద్దని చెప్పాలిగా. ఉండి కొట్టించిండు. మాకు న్యాయం చేయాలి సార్ అంతే. ఈరోజు ఏదో ఒకటి కావాలి.